రామగుండం ఎన్టీపీసీలో బీఎంఎస్ కు గెలిచే సత్తా లేదని ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో మళ్లీ ఐఎన్టీయూసీ దేనని ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా వెల్లడించారు. రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 25న జరగనున్న నేపథ్యంలో మంగళవారం ఎన్టీపీసీలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీపీసీ కార్మికుల సమస్యల పట్ల గత 20 సంవత్సరాలుగా ఐఎన్టీయూసీ స్పందిస్తూ పరిష్కారం చేస్తూ వస్తుందని అన్నారు. రామగుండం ఎన్టీపీసీలో ఒక్కసారి కూడా బీఎంఎస్ గెలిచిన దాఖలు లేవని, ఈసారి కూడా ఐఎన్టీయూసీ పక్కా విజయం సాధించి 2 ఎన్బీసీలను కైవసం చేసుకుందని స్పష్టం చేశారు. ఎన్టీపీసీ కార్మికులతో ఐఎన్టీయూసీకి ఉన్న అనుబంధం అలాంటిదని తెలిపారు. ఈ ఎన్నిక చాలా కీలకమైనది. ఇటు కార్మికుల సమస్యలు మరి వారి యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ రాబోయే కాలం లోపల ఎన్టీపీసీ ప్రాజెక్టు యూనియన్ యొక్క భవితవ్యాన్ని తేల్చేటువంటి ఎన్నిక అని చెప్పొచ్చు. 50 సంవత్సరాల గిఫ్ట్ గురించి అడిగాము. తప్పనిసరిగా 50 సంవత్సరాలు ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ వచ్చే నవంబర్కు లోపల నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క అనుమతి తీసుకొని ఇస్తానని చెప్పారు. మేము 50 గ్రాములు బంగారం అడిగాము. మరి వారు సముచితమైనటువంటిది మా చేతిలో మా పరివిలో ఉన్నంత వరకు దాన్ని మేము కార్మికులకు వచ్చేలాగా, అంటే ఆల్ ఎంప్లాయీస్కి వచ్చేలాగా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత క్వార్టర్స్ ఇప్పుడు 6 నెలలు ప్లస్ 1 మంత్ ఇస్తున్నారు. 6 + 1 మంత్. దాన్ని 1 ఇయర్ వరకు పొడిగించాలా క్వార్టర్స్లో ఉండడానికి అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగిందని చెప్పి మీ ద్వారా కార్మికులకు తెలియపరుస్తా ఉన్నాం. రామగుండంలో ఏనాడు కూడా బీఎంఎస్ని ఆదరించలేదు. ఈ పరిస్థితుల్లో అసలు ఆదరించరు అనేటువంటిది మీ ద్వారా నేను కార్మికులకు విశ్వాసం కల్పిస్తున్నాను. బీఎంఎస్కు ఓటు వేయడం, మన కాళ్ళ మీద మనం గుడ్డలితో నరుపుకోవడము, బీఎంఎస్ యొక్క ప్రాతినిధ్యము ఐఎన్టీసీ ప్రాతినిధ్యంని పోల్చి చూసుకుంటే సగానికి సగం కూడా భారతదేశంలో ఎన్టీపీసీలో లేదు. 3,36,00,000 సభ్యత్వం గల ఐఎన్టీసీ డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పోరాటం చేస్తున్నాం కాబట్టే ఈరోజు అంతో ఇంతో కార్మికులు స్వేచ్ఛగా గాలి పీల్చుకోగలుగుతున్నారు. రామగుండం లోపల ఉన్నటువంటి చరిత్ర, ఒకే కుటుంబం, ఒకే యూనియన్, ఒకే ఐఎన్టీసీ ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుందని చెప్పేసి నేను విశ్వాసం కల్పిస్తూ ఇక్కడ మీ ద్వారా వారికి మళ్ళొక్కసారి చేతులెత్తి దండం పెట్టి నేను చెప్తా ఉన్నాను. నేను ఎప్పుడు కూడా ఇక్కడ ఈ టౌన్షిప్లో పెద్దన్న పాత్ర పోషించాను తప్ప ఎవరికి నా ద్వారా ఇబ్బందులు కలగలేదు. మీరు దాన్ని గమనించి నాకు మళ్ళీ మీకు అవకాశం ఇచ్చేది కల్పించాలా. ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు వేమ్ల కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి రాజేశ్వర్, సత్యనారాయణ, రాజేశ్వరరావు, వెంకట్రెడ్డి, భాస్కర్, వేమ్ల మల్లేశం, సాదినేని గోపాలరావు, గోవర్ధన్ రావు, మణికంఠ, కొత్త శ్రీనివాస్, సమ్మిరెడ్డి, చింతపోయిన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.